కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సెలవుల్లో వస్తే 4 కలెక్షన్స్ వెనకేసుకుంటారు. డిజాస్టర్ మూవీకి నష్టాలు కాస్త తగ్గుతాయి. హిట్ సినిమాకు కలెక్షన్స్ అద్రిపోతాయి. దసరా, సంక్రాంతి, క్రిస్మస్ వంటి సీజన్స్ కోసం మేకర్స్ ఏడాది ముందే ప్రిపేర్ అయిపోతారు. ఈ దసరాకు రావాలనుకుంటున్న ఆ పెద్ద హీరోలు ఎవరో చూద్దామా? ఈ ఏడాది దసరా పోటీ అంతా బావబామ్మరుదుల మధ్యనే. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనిది నాగార్జున, వెంకటేష్ ఢీకొడుతున్నారు. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబంలో నటిస్తున్నాడు. సినిమాను సమ్మర్కే రిలీజ్ చేస్తామని ప్రకటించినా షూటింగ్ పూర్తి కాకపోవడంతో దసరా విడుదలకు రెడీ చేస్తారట. దసరాకు ఎంతమంది వచ్చినా ముందుగా నాగార్జున సినిమాని ప్రకటించారు. ప్రస్తుతం నటిస్తున్న 100వ సినిమా షూటింగ్ 50% పూర్తయింది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరాకొస్తుందని నాగ్ ఆ మధ్య అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. దసరా రేస్ లో ఉన్న మరో మూవీ ఫౌజీ. సీతారామం ఫేమ్ హను రాఘవపుడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు తీసుకురావాలని ప్లాన్ చేసినా ఈ మధ్య కాలంలో ప్రభాస్ నటించిన సినిమా ఒక్కటి అనుకున్న డేట్ కు రాలేదు. దసరా రేస్ లో బావబామ్మరుదులు వెంకీ, నాగ్ ఒకేసారి వచ్చినా క్లాష్ కాకుండా జాగ్రత్త పడతారు. ఈ ఏడాది దసరా అక్టోబర్ 20న వచ్చింది. ఆదర్శ కుటుంబం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తే నాగ్ 100వ సినిమా దసరాకు ముందు వస్తుందట.